కేంద్ర సర్కార్కు ఒక పేరు మోచిన సన్నాసికి మధ్య భీకరమైన కీచులాట. మొత్తం జాతినంతా కుదిపేసిన ఈ పెనుగులాట చినికి చినికి గాలివానగా మారినట్లు పేపర్లు పాలిటిక్స్ చెప్పనంటూనే చెప్పేస్తున్నాయి. ఇవాల్టి వరకు ఎవరి మీద ఎవరు గెలిచారన్న అంశం మీద స్పష్టత లేకపోవచ్చు. ఎవరి చేతిలో ఎవరు బకరా అయ్యారన్నది మాత్రం జనానికి దాదాపుగా తీరిపోయిన సందేహం. 5 రాష్ట్రాల యుద్ధం తర్వాత కామ్రేడ్లు చతికిలబడిపోయి బీజేపీ మిగతా ఫ్రంట్లు కూడా చప్పనైపోగా రాజకీయంగా సందడనది లేక ముఖం వాచిపోయి పక్షమాతం వచ్చినంతగా బాధపడిపోతున్న దేశానికి అభయహస్తమిస్తూ దూసుకొచ్చిన మహాబాబా మన రామ్దేవ్. మనుషుల్లో మహానుభావులు ఉన్నట్లే సన్యాసుల్లో కూడా మెగా సన్యాసులు ఉంటారన్నది రామ్దేవ్ బాబా ఎక్స్పోజ్ అయ్యాక అందరికీ క్లియర్గా తెలిసొచ్చిన విషయం. మనిషిలో సగం సైదైనా లేని ఈ దేవాంతకుడు కాకలు తీరిన కేంద్ర సర్కారుకే మింగుడు పడనంటున్నాడు. ఇవి రామ్దేవ్ బాబా ప్రతిపాదించిన 10 కమాండ్మెంట్స్. కూటికి గతి లేని అయ్యను క్యాడ్బరీస్ చాక్లెట్ తెచ్చిమ్మంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మన్మోహన్ సారథి కూడా అదే పరిస్థితి. గొంతెమ్మ కోర్కెలంటే ఎలా ఉంటాయో రామ్దేవ్ బాబా డిమాండ్లను చూశాకే ఆయనకు తెలిసొచ్చింది. అన్ని డిమాండ్లకు ఓకే చెప్పి బాబాను ప్రసన్నం చేసుకుందామన్న మంత్రులకు కూడా రివర్స్ లో చిన్న జలక్ తగిలించారు మన ఆసనాల స్పెషలిస్ట్. నిర్దిష్ట కాల పరిమితిలోగా అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసివ్వాలన్నది యోగా సారు వారి లిటిగేషన్. యాజ్ వీఆర్ ఇన్ ఆర్ గ్రేట్ ఇండియా, బాబా కోర్కెల్లో ఒక్కొక్కటి అమలవ్వడానికి కనీసం ఒక్కో శతాబ్దమైనా పడుతుందని, మన చట్టాలు చట్టుబండలని బాబాకు తెలియంది కాదు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అన్నది ఒకటున్నా దానికి పదునే లేదు. 26 దేశాలతో కలిసి న్యాయ సహకార ఒప్పందం మీద సంతకం చేసినా ఆ ఒప్పందం అమల్లో అసలు ప్రోగ్రెసే లేదు. అవినీతి నిరోధక చట్టంలో బ్లాక్ మనీ ప్రస్తావన అన్నదే కనబడదు. పన్ను మినహాయింపులున్న దేశాలకు తరచూ వేలాది మంది ప్రయాణం చేస్తున్న అటువంటి నల్లడబ్బుదారుల మీద సరైన నిఘా అంటూ లేదు. ఇంతటి నిస్తేజం నుంచి ఉత్తేజం పుట్టేదెలా? మేలుకొలుపు ఎప్పటికీ సాధ్యం? మంత్రమేసినట్లు రెప్పపాటులో అంతా మారిపోవాలని, రాత్రికి రాత్రే దరిద్రమంతా పారిపోవాలని కలలైతే కంటాం. అలావుద్దీన్ అద్భుత దీపాలు ఎన్నున్నా సరే ఆ కలలిప్పట్లో తీరేవి కావు. పశ్చిమ దేశాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ, అక్కడి ప్రజల మీద పడే పన్ను భారం బాగా తక్కువ. అందుకే ఇక్కడి సొత్తంతా వెస్ట్ జోన్లోకి తరలిపోతోందన్నది మేధావుల మాట. ఇక్కడ కోట్ల కొద్దీ ట్యాక్స్ కట్టినా నాయకగణం అవినీతి కారణంగా అది ప్రజలకు చేరడం లేదన్న అసంతృప్తే పన్నుదారులని దారి మళ్లిస్తోందా? వ్యవస్థ మారనంత కాలం బ్లాక్ మనీకి అడ్డుకట్టపడే ఛాన్సే లేదన్నమాట. ఇప్పటికే విదేశాల్లో దాచుకున్న నల్ల డబ్బును వెనక్కు తెచ్చే యంత్రాంగాన్ని కూడా కేంద్రం ఏర్పాటు చేసుకోనే లేదు. స్విస్ ఖాతాల్లో లక్షల కోట్ల దొంగ సొత్తు దాచుకున్నట్లు ఇండియన్లను ప్రపంచ దేశాలు వేలెత్తి చూపిస్తున్నాయి. ఇది మొత్తం జాతికే అవమానకరం. భారతీయులు పుట్టుకతో దుర్మార్గులు కారు, అవినీతి పరులు కారు. వాళ్ళని ఆ విధంగా తయారు చేసింది మన వ్యవస్థేనన్నది మనకీ తెలుసు. విపరీతమైన స్టాంప్ డ్యూటీలు, అడుగడుగునా వేళ్లూనుకున్న లంచగొండితనం వల్లే
డబ్బును అక్రమంగా దాచిపెట్టుకోవడం శ్రీమంతులకు అలవాటుగా మారిపోయింది. నల్ల డబ్బు ఎలా జనరేట్ అవుతుందో తెలుసు. దాని మొదల్ని తుంచి పారేయడమే ప్రభుత్వం చేయాల్సిన అత్యవసర ప్రయత్నం. రాజకీయ నాయకులు వాళ్ల దగ్గరుండే వందిమాగదులే ఘరానా నల్ల దొంగలని ఎవరైనా అంటే తోసిపుచ్చడం మాత్రం కష్టం. జాతి గుండెల మీద తన్ని 150 మందిని పిట్టల్లా కాల్చిపడేసిన కసబాసురుడిని ఆర్థర్ రోడ్ జైల్లో పెట్టుకుని అత్యంత మురిపంగా చూసుకుంటున్న దేశం మనది. వాడికి టయానికి బిర్యానీ అందకపోతే వాడు చేసే మారాన్ని పత్రికల్లో రాసుకుంటున్న అమాయకత్వం మనది. మన చట్టాలంటే మిగతా దేశాలకు అలుసు. ఫలానా నేరాన్ని నేరమని ఒప్పుకునే సెక్షన్ ఒకటుంటే దాని పక్కనుండే సబ్ క్లాజులు వెంటనే తూచ్ అనేస్తాయి. నేరగాడు ఒంటరైతే వాడికి ఒక లాయర్ని కూడా మంజూరు చేసి వాదించుకోమనే వెసులుబాటు మన చట్టాల్లో మాత్రమే కనిపిస్తోంది. ఉల్లిపాయ ధర పెరిగితేనే వణికిపోయే ప్రభుత్వాలు మనవి. అరడజన్ సార్లు కేబినెట్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అవుతుంది. దిగుబడులు, ఎగుమతులు, నిషేధాలు, కాకరకాయలంటూ సీజన్ అంతా కాలక్షేపం చేస్తుంది. తర్వాత ఉల్లిపాయలే కలగజేసుకుని వాటంతటవే దిగొస్తే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే చచ్చు సర్కార్లు మనవి. ఈ పరిస్థితుల్లో రామ్దేవ్ అడిగిందల్లా చేసేయాలంటే రాజ్యాంగం మొత్తాన్ని తిరగరాసుకోక తప్పదు. అందుకేనేమో కేంద్రానికి ఇంత ఉడుకుమోత్తనం. ఇలాంటప్పుడు కాకి చొక్కాతో కొట్టడం ఒక్కటే కేంద్రానికి తెలుసు. ఫలితం రామ్లీలా మైదానంలో లంకా దహనం సీను. మేం మూడో కన్ను తెరిస్తే పర్యవసానం ఇలాగే ఉంటుందని ప్రభుత్వం మీసం మెలేసి మరీ చెప్పింది. బాబుకైనా బాబాకైనా ఇక్కడ ఒకటే ట్రీట్మెంట్. ఇందిరా పార్కులో చంద్రబాబును ఎత్తి కుదేసింది, రామ్లీలాలో రామ్దేవ్ బాబాను జిమ్నాస్టిక్స్ చేయించింది ఇద్దరూ ఒకరే, పోలీసులు అనబడే పబ్లిక్ సర్వెంట్స్. మొన్ననే మనం దీక్షలు, వాటి భగ్నాలు, భాగవతాల గురించి డీటెయిల్డ్గా రాసుకున్నాం. ఇటువంటి దీక్షల క్లైమాక్స్లన్నీ అర్ధరాత్రి హైడ్రామాతోనే ముగుస్తాయి. కాకపోతే రామ్లీలా క్లైమాక్స్ మరీ టెరిఫిక్గా కనిపించింది. నన్ను చంపడానికి ప్రయత్నించారు, నా శిష్యులందరినీ చావగొట్టారంటూ రామ్దేవ్ హరిద్వార్లో కూర్చుని గోల పెట్టినా సరే నో యూజ్. కాంగ్రెస్ కత్తులు దుయ్యడాన్ని బట్టి చూస్తే అసలు కథ ఇప్పుడే మొదలైద్దా అన్న అనుమానం ఒకటి. రామ్దేవ్ శిష్య బృందానికి ఎడమ కన్ను అదురుతున్నట్లుంది. నల్లడబ్బు మీద పార్లమెంట్ లోపల బయట అద్వానీ ఎన్నిసార్లు ఆయాస పడిపోయినా రానంత ప్రచారం ఇప్పుడు రామ్దేవ్ బాబా దీక్ష వలతో ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చేసింది. యూపీఏకి సరైన మొగుడివి నువ్వేనంటూ రామ్దేవ్ను రంగంలోకి దించింది బీజేపీ అనన్న వార్తలు ఇంకో వైపు నుంచి వినిపిస్తున్నాయి. టార్గెట్ 2014 కోసం ఇప్పటికే గుజరాత్ హీరో నరేంద్ర మోడీని ముందుకు జరిపిన కమలనాథులు సాఫ్రాన్ శ్రేణుల్లో ఉత్తేజం పెంచడానికి రామ్దేవ్ను ఎంకరేజ్ చేస్తోందా? అందరిలాగే కాంగ్రెస్ మదిని కూడా ఇటువంటి అనుమానమే తొలిచిపారేస్తోంది. అలా కాకపోతే రామ్దేవ్ మీదకి ఇంత పెద్దగా యుద్ధం ప్రకటించాల్సిన అగత్యం దానికి లేదు. చేతకానివాడు, చేవలేనివాడు అంటూ మన్మోహన్ మనసుకు ఇప్పటికే తూట్లు పొడిచిన బీజేపీ ఈ తరహా దాడిని ఇంతటితో చాలించుకోబోదు. తాజా రామ్దేవ్ హల్చల్ని బాగా ఎన్కాష్ చేసుకుని తద్వారా సింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్ కాదని జనానికి తెలియజెప్పాలన్నదే బీజేపీ బుర్రలో మెరిసిన తాజా మెరుపు. ఈ తాపత్రయం ఎంత మోతాదులో ఉందో కమలనాథుల కదలికలే చెప్తున్నాయి.
సాధువులు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? మైండ్ యువర్ బిజినెస్ అన్న హుంకరింపులో కూడా అర్థం లేదు. హంతకులు, రేపిస్టులు అయితే రావచ్చా అని బాబా వేదిక మీద నుంచి ఒక శిష్యుడు వేసిన ప్రశ్నకు సమాధానం లేదు. రామ్దేవ్ మాత్రం తాను చేస్తున్నది రాజకీయం కాదని, 600 ఎన్నికల్లో పోటీ చేయనని, ప్రధాన పదవి ఇస్తానన్నా తీసుకునేది లేదంటూ తెగేసి చెప్పారు. ఈ డైలాగుల్ని నమ్మడానికి కూడా కాంగ్రెస్ సిద్ధంగా లేదు. అయోధ్యలో కరసేవకుల్ని రెచ్చగొట్టిన సాధ్వి రితంబర ఈ స్టేజ్ మీద ఎందుకుంది? తెల్ల చొక్కా, కాకి నిక్కర్లేసుకున్న ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ మీ దీక్షకి ఎందుకు పనిచేస్తున్నారు? మోరల్ సపోర్ట్ మాత్రమే ఇస్తామన్న బీజేపీ అదే పనిగా మీకే ఎందుకు కొమ్ము కాస్తోంది అంటూ కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపిస్తే రామ్దేవ్ ఏమని బదులిస్తారు? ఈ బాబా గారి పేరు చెప్పగానే ఎప్పుడు ఒంటికాల మీద లేచే దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు అవసరాన్ని బట్టి 2 కాళ్ల మీద లేచి స్టంట్లు చేస్తున్నారు. రామ్దేవ్ను, ఆయన ట్రస్ట్ను ఇంతదాకా ఎదగనివ్వడమే తాము చేసిన తప్పన్న దిగ్విజయ్ కళ్లల్లో ఎంత కసి, ఎంత కోపం! ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లను ఉసిగొల్పి బాబా ఆర్థిక బలం మీద దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ ఇప్పటికే ప్లాన్ చేసినట్టు సమాచారం. First of all, what kind of satyagraha is this of a Baba who travels in a jet, who's got assets of more than 1,000 crores, and then he's got 5-star tents put up with all modern facilities, and he is doing a satyagraha on issues which he doesn't know of. So what kind of satyagraha is this? At the same time, from day one, everyone knows about it. The foot soldiers are of the RSS. The BJP, VHP is supporting him. అంతకు ముందు కపిల్ సిబాల్ బాబా రాసిచ్చిన హామీ పత్రాన్ని మీడియాకు రిలీజ్ చేసి అప్పుడేం చెప్పావు, ఇప్పుడేం చేస్తున్నావు అంటూ నిలదీసినంత పని చేశారు. ఈ సిబాల్ ఎపిసోడ్ ఒక సినిమాలో బ్రహ్మీ బాబా ఇరకటాన్ని గుర్తు చేస్తోంది. వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టేయించాలో చూడాలి స్వామి. అసంభవం, కుదరదు. అసంభవం అంటే ఎలా కుదురుదు స్వామి? నన్ను తీసుకెళ్ళాలి స్వామి. చెయ్యకపోతే ఏం చేస్తారు? చెయ్యకపోతే ఏమిటది? అవునండి, ఆ కుమారస్వామి మంచి రసికుడే. ఏడిచాడు వాడి బొంద. వాడు రసికుడేంటి? తెలివి తక్కువ దద్దమ్మ. నేను సంస్కృతంలో బూతులు తిడుతుంటే అవే దీవెలనుకుని నా కాళ్ళ దగ్గర పడుంటాడు. కడుపుతో ఉన్న బురద పందిలా ఉంటాడు. వాడొక అప్రాచుడు, నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. వాడికి నేను చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం. బాబు, నాయనా, చిట్టి, కన్నా, నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. మీరు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయనా. జనం నెత్తి మీద ఎమర్జెన్సీతో ముట్టిన కాంగ్రెసే ఇప్పుడు అధికారంలో ఉంది. ధిక్కార స్వరం వినిపిస్తే దాని పీచమంచడం, అవసరాన్ని బట్టి అణగదొక్కడం, ఇవన్నీ కాంగ్రెస్ కు అలవాటైన కార్యక్రమాలేనన్నది 125 ఏళ్ల చరిత్ర చెప్తున్న పక్కా నిజం. లోక్పాల్ ముసాయిదా కమిటీలో మెంబర్లైన పాపానికి కేజ్రీవాల్, శాంతిభూషణ్ అనే ఓ పట్టుపట్టిన నేతలున్న ఘోరమైన ఘరానా పార్టీ కాంగ్రెస్. తప్పులేని వారు తమ తప్పులెరగరన్న చిన్న ఫార్ములా ఒక్కటి చాలు కాంగ్రెస్ ఎదురు దాడి చెయ్యడానికి. ఇప్పటికే రామ్దేవ్ మీద చిన్న సైజు కేసులు నమోదైపోయాయి. 5,000 మందికి అవకాశం ఇస్తే 50,000 మందిని తరలించారని, యోగా శిబిరం అని చెప్పి దీక్షా వేదికగా మార్చేసుకున్నావని బాబాను బుక్ చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఈ గడబిడ తగ్గగానే రామ్దేవ్ ఆర్థిక స్థావరాల్ని వెతికి పట్టి వాటిని ధ్వంసం చేయాలన్నది యూపీఏ మాస్టర్ ప్లాన్ కావచ్చు. అయితే కొత్తగా పూస్తున్న ఈ కుంకుమ పువ్వును అరచేతిలో పెట్టి నలిపేయడం యూపీఏకి నల్లేరు మీద నడకేమీ కాదంటున్నాయి తాజా పరిస్థితులు. రామ్లీలా ఇన్సిడెంట్ జలియన్ వాలా బాగ్ను గుర్తు చేసిందన్న వాదనతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది. వివరణ కోరుతూ నోటీసిచ్చిన సుప్రీంను సంతృప్తి పరచడం ఒక కొత్త సమస్య. అంతా గమనిస్తూనే ఉన్నానంటున్న సామాన్యుడు కూడా ఎత్తుగడలతోనే పొద్దు కుంగిస్తున్న సర్కార్ను ఓటుతో కాదు బూటుతో కొడతానంటున్నాడు. సో బీజేపీ కంటే ఈ సినిమాను తీక్షణంగా చూస్తున్న బి అండ్ సి క్లాస్ ఆడియన్సే కాంగ్రెస్ కు విలన్లు అవుతారు. లైట్ తీసుకుంటే కొంప కొలాప్సే.